హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాధిక. ఈరోజు మన వీడియోలో బీరకాయ కర్రీ విత్ మిల్క్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానికంటే ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కేసేయండి. సో లేట్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఈ కర్రీకి మనకు కావాల్సింది ఒక లేత బీరకాయ అండి. దాన్ని తీసేసుకొని దాని మీద పొట్టు ఉంది కదా, ఆ పొట్టును అనేది తీసేసుకోవాలండి. లేదు అని అంటే పంటి కింద పడ్డప్పుడు కొంచెం బాగోదు, అన్ఈజీగా ఉంటుంది. నార ఉంటుంది కాబట్టి మనం నమిలినా కూడా మెదగదు అది. సో దానికోసం పొట్టును అనేది తీసేసుకోవాలి. ఈ పైన ఎడ్జెస్ ఉన్నాయి కదా, షార్ప్ ఎడ్జెస్, అవి అనేటివి ఇలా తీసేసుకోవాలి. నీట్గా తీసేసుకొని అటు ఇటు ఎడ్జెస్ని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కిందకి బీరకాయని అనేది కట్ చేసి పెట్టుకుందాం. ఈ కర్రీకి బీరకాయ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుందండి. బీరకాయ అనేది చిన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఫాస్ట్గా అది కూడా ఫ్రై అయిపోతుంది. పెద్దగా కట్ చేసుకుంటే టైం ఎక్కువగా పడుతుంది మనకు ఫ్రై చేసుకోవడానికి. చిన్న చిన్న పీసెస్ అయితే కొంచెం ఫాస్ట్గా బీరకాయ పీసెస్ అనేటివి ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి. సో దానికోసం బీరకాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో ఒకసారి వేసుకొని వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కిందకి కట్ చేసుకోవడమే. బీరకాయ తినడం వల్ల చాలా అయితే హెల్త్కి బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. చిన్నపిల్లలు మ్యాక్సిమం మన ఇంట్లలో చిన్నపిల్లలు అనేవాళ్ళు బీరకాయని, సోరకాయని, వంకాయని ఇలాంటి కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అవి అయితే అస్సలు ముట్టరు. ఒక్కసారి ఇలా వెరైటీగా మనం ట్రై చేస్తే కంపల్సరీ వాళ్ళనే తినేస్తారు. ఈ కర్రీని చపాతీతో తిన్నా కానీ రైస్తో తిన్నా కానీ చక్కగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఫాస్ట్గా ఈజీగా తినేస్తారు దీన్ని. సో బీరకాయని అనేది అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసి పెట్టుకోవాలండి. చూసారు కదా, చిన్నగా కట్ చేశాను నేను. కొంచెం మీడియం సైజులో ఉన్న పర్లేదు, కానీ కొంచెం ఫ్రై అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది. సో ఇలా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ కర్రీకి సరిపడంతా వేసేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి వాటిని. ఇప్పుడు చిన్నగా తరిమి పెట్టుకున్న ఒక 2-3 ఆనియన్స్ని వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ కర్రీకి మ్యాక్సిమం అన్ని వెజిటేబుల్స్ చిన్న సైజులో కట్ చేసుకొని వేసుకుంటేనే అన్నీ బాగుంటుంది. సో ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం బీరకాయ పీసెస్, అవి కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్తో పాటే ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే బీరకాయ కూడా మనకి కుక్ అవ్వాలి కాబట్టి సగం వరకు ఈ ఆనియన్స్తో పాటే వేసేస్తే అవి కూడా చక్కగా ఆనియన్స్తో పాటు ఫ్రై అయిపోతాయి. సో మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు ఓపెన్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఒక 5 మినిట్స్ అయితే నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. చూసారు కదా, 5 మినిట్స్గా చక్కగా మూత పెట్టేయడం వల్ల సగం వరకు మనకు కుక్ అయిపోయింది. ఇలా మొత్తం బీరకాయ అనేది మొత్తం కుక్ అయ్యే వరకు ఇలా మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూసారు కదా, చక్కగా ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి, మనకి బీరకాయ కూడా ఫ్రై అయిపోయింది. వేసినప్పుడు ఏమో మనకి గిన్నె నిండా వచ్చింది బీరకాయ. ఇప్పుడు ఫ్రై అయిపోయినప్పుడు చూడండి ఎంత తక్కువగా అయిపోయిందో. సో ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు దీంట్లోకి మనం సైడ్కి కర్రీని నేను సైడ్కి అనుకొని ఇందులో ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వరకు వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి, లేదు అంటే అడుగంటేస్తుంది మనకి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కర్రీకి సరిపడంత కారం, ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి, టేస్ట్కి తగ్గ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ లవంగం పొడి వేసుకొని బాగా వీటిని ఫ్రై చేసుకోవాలండి. ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను, మనకు కారం ఎలా ఫ్రై అయిందని తెలుస్తుంది అని అంటే ఆయిల్ అనేది పైకి వస్తుందండి. అప్పుడు చక్కగా కారం అనేది ఫ్రై అయిపోయినట్టు. సో అప్పుడు మనం దీంట్లోకి ఏవైతే పాలు కాచి చల్లార్చుకొని పెట్టుకోవాలండి, ఆ పాలను దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. వేడివేడి పాలు అనేవి పోసుకోవద్దు, విరిగిపోతాయి. లేదు అంటే కాచి చల్లార్చిన తర్వాత పోసుకోవాలి. పాలు తగినన్ని కర్రీకి యాడ్ చేసుకొని దాంట్లోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాము. లేదు అంటే మరీ చిక్కగా వచ్చేస్తుంది మనకి కర్రీ. సో కొంచెం వాటర్ వేయడం వల్ల కొంచెం చిక్కగా కొంచెం లిక్విడ్గా ఉంటుంది.
సో ఇలా బాగా కలిపేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు వదిలేయాలండి. చక్కగా ఉడికొచ్చే వరకు వదిలేయాలి. చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను, చక్కగా కర్రీ అనేది ఉడికిపోయిందండి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం బంద్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన బీరకాయ కర్రీ విత్ పాలు అనేది రెడీ అయిపోతుంది. ఎవరు తినని వాళ్ళు కూడా చక్కగా అంతే అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.